ఈ సంవత్సరం గతంలో చేసినట్టుగానే ఈ సంవత్సరం 24-25 యాసంగి ఇంకొక వారం 10 రోజుల్లో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం సెంటర్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఏ రైతు కూడా బయట అమ్ముకున్నాము అనేటువంటి ప్రచారం జరగకూడదు. అది వాస్తవం కూడా జరగకూడదు. ఎవరు కూడా మన సెంటర్ లేకపోవడం వల్ల రైతు ధాన్యం బయట అమ్ముకోవాల్సి వచ్చిందనేది ఎక్కడ కూడా మనకు రావడానికి వీల్లేదు. కాబట్టి ఈ సీజన్లో మనము హన్మకొండ జిల్లాలో ప్యాడీ 1,19,270 ఏకర్స్ మనము ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కూడా ఫిబ్రవరి 2nd ఫోర్ట్నైట్ నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి మాకు ఇబ్బంది అయితే ఏం లేదు మేడం. క్లీనర్స్ 210 ఉన్నాయి, మాయిశ్చర్ మీటర్స్ 179, ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్స్ 347. ఏజెన్సీస్ డిఆర్డిఓ సైడ్ నుంచి ప్లస్ డిసిఓ సైడ్ నుంచి ఈచ్ సెంటర్లో ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్లో ఎనీథింగ్ విచ్ నీడ్స్ టు బీ రిపేర్డ్ ఆర్ లీగల్ మెట్రాలజీ టెస్టింగ్ ఇంకా అవ్వలేదు అంటే ఇమీడియట్గా ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే ఆ ఫిగర్స్ మీరు డిఎంఓ గారికి లీగల్ మెట్రాలజీ ఆఫీసర్కి కమ్యూనికేట్ చేయండి. సో మనం డిఆర్డి ఐకేపీ సైడ్న ఈసారి మనము యాసంగికి సంబంధించి పీపీసీస్ 45 ప్రపోజ్ చేస్తున్నాం మ్యామ్. ధర్మసాగర్లో 9 ఉన్నాయి మ్యామ్, నడికూడలో 7, వేలేరులో 7 ఉన్నాయి మ్యామ్. సో రిమైనింగ్ టోటల్ కలిసి 45. దీనికి సంబంధించిన మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ గురించి ఆల్రెడీ మనం డిఎం గారికి 24th మనం ఇవ్వడం జరిగింది మ్యామ్. లారీ మిల్లుకు పంపించినప్పుడు అవి సన్న బియ్యం స్టెన్సిలింగ్ లేక మీరు సన్న బియ్యం దొడ్డు బియ్యం కలిపేసినారు మిల్లర్స్. మనకి ఎక్కడ కూడా లెక్క కూడా కష్టమైపోతున్నది. కాబట్టి ఈసారి అది రిపీట్ కాకుండా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో సన్న వడ్లకు ఎస్ అనే స్టెన్సిల్ ఉందో స్టెన్సిల్ కంపల్సరీ వేయాలి. సంబంధించి మౌలికంగా ఇన్ఫ్రా మొత్తం టార్పాలిన్లు కానీ మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ స్కేల్స్, ప్యాడీ క్లీనర్ ప్లాన్ చేశాం మేడం. లెవెల్లో పెట్టిస్తాము. లాస్ట్ టైం ఆడియో లెవెల్లో పెట్టాము. ఆడియో లెవెల్ చేస్తాం. కోఆర్డినేట్ చేసుకోండి ఆడియోస్ ఇద్దరితో. అడిషనల్గా కమలాపూర్ వైపు కావాలంటే ఇంకొక మీటింగ్ కూడా పెట్టించుకోండి మేడం. చేస్తాం. మిల్లర్స్ అప్రోచ్ అయితే కొంచెం ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ కానీ సెక్యూరిటీ డిపాజిట్ కానీ ఇమీడియట్గా ఇచ్చినట్టు చెప్పాలి. ఫెసిలిటీ కానీ తర్వాత ఏదన్నా ప్రాబ్లం రైతులకు అవుతుంది కాబట్టి ఆ రకం కాకుండా ఏర్పాటు చేస్తారని కోరుతున్నాను. ఇంతకుముందు సీజన్స్ కంటే డిఫరెన్సెస్ ఆర్ దట్ సన్నాలు ఒకటి సపరేట్గా మనము తీసుకుంటున్నాము. లాస్ట్ టైం కూడా సపరేట్ పేమెంట్ అనేది జరిగింది. సో ఈ రబీకి కూడా సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అదొకటి మనము గుర్తుపెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి క్రాప్ బుకింగ్ నెక్స్ట్ 3-4 డేసే టార్గెట్. మీరు మళ్ళీ ఇంకా టైం ఉంది మా మండల్కి April 3rd వీక్లో ప్యాడీ వస్తుంది అని అనుకొని డిలే చేయొద్దు. ఏదున్నా కానీ నెక్స్ట్ 3-4 డేస్ లేటెస్ట్ బిఫోర్ సాటర్డే 100% క్రాప్ బుకింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి ఇన్ ఆల్ మండల్స్. సెకండ్ వచ్చేసి ఆర్డిఓ లెవెల్లో హార్వెస్టర్స్ మీటింగ్ నెక్స్ట్ 3 డేస్లో కంప్లీట్ అవ్వాలి. ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోండి ఇద్దరు ఆర్డిఓస్ నుంచి టైం తీసుకొని. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ తహసీల్దార్స్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ హార్వెస్టర్స్తో మీటింగ్ కండక్ట్ చేయండి. ఫీల్డ్లో ఎక్కడైనా వేరియేషన్ కానీ వాళ్ళు కంప్లై అవ్వట్లేదు అని అగ్రికల్చర్ ఆఫీసర్స్కి కానీ ఏఈఓస్కి నోటీస్లో వస్తే తహసీల్దార్కి ఇన్ఫామ్ చేసుకుంటూ వాళ్ళ మీద కేసు బుక్ చేయడం కానీ వాళ్ళని మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ చేయడం కానీ ఈ స్టెప్స్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ అండ్ వెయిట్స్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేపియండి ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో. నిన్న ఒక మార్క్ఫెడ్ కాదు మన మెయిజ్ ప్రొక్యూర్మెంట్ దగ్గర ఒక లొకేషన్ దామిరాలో ఇష్యూ వస్తే అక్కడ ఫార్మర్స్ అందరూ స్ట్రైక్ చేస్తే చెక్ చేపిస్తే నిజంగానే ఎవ్రీ టన్కి 30 kgs ప్లస్ ఇంకొక 20 మొత్తం 50 kgs డిఫరెన్స్ వస్తుంది. సో ఆ కేసులో సీజ్ చేసి కేసు కూడా బుక్ చేయడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి. సో దిస్ ఇస్ టు ఆల్ ది ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జెస్ ఉంటారో మీరు ముందుగానే చెక్ చేయించుకోండి. మళ్ళీ మాకు తెలియదు మేము చూసుకోలేదు అని చెప్తే మాత్రం ది ఎక్స్క్యూజ్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. సో ఏదన్నా వేరియేషన్ ఉన్నా డిఫరెన్సెస్ ఉన్నా కానీ రిపేర్ చేసుకోండి. అండ్ మీకు డౌట్ ఉంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళతో పిలిపించి ఇంకొకసారి చెక్ చేయించుకోండి. నెక్స్ట్ టార్పాలిన్స్ అనేది డిఎంఓ గారు ఇంకొకసారి పర్స్యూ చేయండి. లేటెస్ట్ బై ఈ సాటర్డే రాకపోతే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. కమింగ్ టు సెంటర్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా ఇందాక అందరు చెప్పినట్టు మీ ట్యాబ్ ప్లస్ సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఈ నెక్స్ట్ 3-4 డేస్లో మీరు రెడీ చేసి పెట్టుకోండి. మీకు ప్యాడీ ఎప్పుడైనా రావచ్చు, బట్ ప్రిపేర్డ్నెస్ అనేది మాత్రం 3-4 డేస్లో కంప్లీట్ చేసుకోండి. సైనేజెస్ ఎంటర్ అయినప్పుడు
సన్న రకం దొడ్డు రకం ప్యాడీకి లాస్ట్ టైం ఎట్లయితే పెట్టారో అదే ప్రెమిసెస్లో 2 సపరేట్ సైడ్స్, ఒక సైడ్ ఒకటి ఇంకొక సైడ్ ఉంటుంది కాబట్టి ఆ సైనేజెస్ అనేది క్లియర్గా ఏర్పాటు చేసుకోండి. దాంతోపాటు డ్రింకింగ్ వాటరు, షేడ్ ఉండాలా, పవర్ ప్యాకెట్స్ ప్లేస్ చేయమని చెప్పి ఆల్రెడీ మన ఈజీఎస్ వర్క్ సైట్లో పెడుతున్నాము. సిమిలర్లీ ఆల్ ప్యాడీ పర్చేస్ సెంటర్స్లో కూడా ఒక 100-150 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మీరు లోకల్ పిహెచ్సి నుంచి కోఆర్డినేట్ చేసుకొని అక్కడి నుంచి ఇప్పించుకొని మీ సెంటర్లో పెట్టుకోండి ముందుగానే. అండ్ లాస్ట్లీ సమ్మర్లో చాలా వరకు ఎర్లీ మార్నింగ్ లేట్ ఈవినింగ్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ముందుగానే ఈవినింగ్ టైంకి కావాల్సిన లైటింగ్ అరేంజ్మెంట్స్, అక్కడ కావాల్సిన కనెక్షన్స్ ఏమైనా ఉంటే అడ్వాన్స్లో ఏర్పాటు చేసుకోండి. స్టెన్సిల్స్ అనేది కంపల్సరీ. ఈసారి స్టెన్సిల్ వేయకపోతే మాత్రం డెఫినెట్గా ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ బస్తా నుంచి మీరు ప్రొక్యూర్ చేసే లాస్ట్ బస్తా వరకు ప్రతి దాని మీద కూడా సన్న రకం ఉంటే దాని మీద స్టెన్సిల్, అండ్ సన్న రకంలో కూడా బీపీటీ ఆర్ఎన్ఆర్ ఉంటే దానికి సపరేట్ స్టెన్సిల్స్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కంప్లై అవ్వాలి.